నేడు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఉదయం 11 గంటలకు నల్లజర్ల చేరుకోబోతున్నారు. అయ్యవరం గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించబోతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు వ్యవసాయ భూములు పరిశీలించి రైతులతో భేటీ కానున్నారు. తూర్పు గోదావరి జిల్లా నేతలు క్యాడర్తో చంద్రబాబు భేటీ కానున్నారు. సీఎం కార్యక్రమం ఏర్పాట్లను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఐజీ అశోక్ కుమార్, జిల్లా కలెక్టర్ చేకూరి కీర్తి పరిశీలించారు. అయ్యవరం గ్రామంలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నేడు తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, శివాని, ఈ రోజు ఉదయం 11 గంటల సమయానికల్లా కూడా ఏపీ సీఎం చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల రాబోతున్నారు. ఇప్పటికే సీఎం పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో పాటు అధికార యంత్రాంగం అక్కడ సభ సక్సెస్ అయ్యే విధంగా దాదాపు పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. నల్లజర్ల జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి అయ్యవరం గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో చంద్రబాబు పాల్గొనే విధంగా అటు బహిరంగ సభ, రైతులతో భేటీ, అలాగే పార్టీ క్యాడర్ తో సమావేశం, ఈ విధంగా అన్ని కూడా దాదాపు ఒకే ప్రాంతంలో కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఉదయం 11 గంటలకు సీఎం నల్లజర్లకు అటు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో చేరుకుంటారు. అక్కడ అధికార యంత్రాంగంతో నేతలతో కూడా మాట్లాడిన తర్వాత నేరుగా రైతులు ఏర్పాటు చేసినటువంటి వ్యవసాయ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాల్స్ ను ఆయన పరిశీలిస్తారు. అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని దాదాపు 1000 మంది రైతులను ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. రైతులకు సంబంధించి కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చంద్రబాబు వివరించడంతో పాటు రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కూడా వారికి వివరించబోతున్నారు. ఇప్పటికే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ కింద దాదాపు 6,310 కోట్ల రూపాయలను కూడా అటు రైతులకు అందిస్తున్న నేపథ్యంలో ఇతర సబ్సిడీ పథకాలు కానీ, రైతులకు సంబంధించినటువంటి మెరుగైన సాగునీటి విద్యా పథకాలకు సంబంధించి కూడా అన్ని కూడా ఆయన వివరించబోతున్నారు. ప్రధానంగా పంచసూత్రాల లక్ష్యం అమలు చేసుకుంటూ దాని ద్వారా రైతులు ఏ విధంగా సాగుబడిలో మేలు జరగవచ్చు అనేటువంటి అంశాలపై కూడా సీఎం ఈ రోజు ప్రసంగించినట్లు కూడా చెప్పుకోవచ్చు. రైతులతో భేటీ అనంతరం కూడా వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా సీఎం చంద్రబాబు పరిశీలిస్తారు. దాని అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయానికి పార్టీ క్యాడర్ తో ఎవరైతే ముఖ్య నాయకులు, జిల్లా నేతలు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో జిల్లాలో ఉంటున్న వారందరితో కూడా పాల్గొనే విధంగా ఈ రోజు సీఎం షెడ్యూల్ అయితే ఉండబోతుంది. సాయంత్రం 4 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి ప్రత్యేక హెలికాప్టర్లు నల్లజర్ల నుంచి సీఎం బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో నల్లజర్లలో దాదాపు 1600 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తో పాటు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర పోలీస్ యంత్రాంగం అంతా కూడా సీఎం భద్రతా ఏర్పాట్లలో కూడా పాల్గొనాలని చెప్పుకోవచ్చు. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ భార్గవ్.